రవి ప్రదక్షిణలు చేసిరాని మనం అక్కడ ఉందాం రండి. అలాగే జాన్సమ్మా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కిల్బిషమోషిణి కోశరతే తనుజని దోషిణి దిది సుతరోషిణి దుర్మద శోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. ఐ జగదంబ మదంబ గదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిహాలయ మధ్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. సార్ సార్ జాగ్రత్త. రవి సార్ మీరు నడవగలరా? జాగ్రత్త. ఏది చూపించండి. అయ్యో కొంచెం ఓర్చుకోండి సార్. ఫస్ట్ ఎయిడ్ చేసుకుందాం. లేదు నాకేం కాలేదు, పర్వాలేదు. రవి సార్. బంగారి నువ్వు వెళ్ళు బంగారి, నేను చూసుకుంటాను. లేదు సార్ మీ వల్ల కాదు, రండి ఫస్ట్ ఎయిడ్ చేసుకుందాం. లేదు బంగారి, ఈ పూజ ముందు పూర్తవ్వాలి, ఆ తర్వాత ఏదైనా. శుభేశ్వర శివ శివ త్రిగుణాకర కరుణాకర పరమాకర భవహర చండ
జాగ్రత్త. రవి ఏమైంది రవి? ఏమైంది ఏమైంది? ఏమైంది రవి? ఏమైంది బంగారు? ఏమైందిరా? ఏం కాలేజ్ ఏంటి ఏమైంది? జాగ్రత్త రవి. రవి చిన్నగా. రవి ఏం రవి కాలేదు ఏమైంది? సార్. రవి ఏమైందిరా? ఏమైందిరా? చెప్తున్నా కదా, పడుతున్నావు? నేను బానే ఉన్నాను, నాకేం కాలేదమ్మా. మీనా ఏం జరుగుతోంది ఇక్కడ? అల్లుడికి పరిహారం చేయాలంటేనే కదా మనం ఇక్కడ గుడికొచ్చింది. అల్లుడి పరిహారం చేస్తుంటే ఇది కూడా ఇక్కడ ఏం చేస్తుంది అంట? బంగారి ఏమైంది చెప్పు. జాన్సమ్మ, రవి సార్ కాల్లో మేకు గుచ్చుకుంది. కాళ్ళ నుంచి రక్తం ఆగకుండా వస్తూనే ఉంది. రవి సార్ నొప్పి తట్టుకోలేకపోయారు. అయ్యో భగవంతుడా, ఎందుకు నా బిడ్డకి ఇలాంటి పరీక్ష పెడుతున్నావు? రారా, ముందు హాస్పిటల్కి వెళ్దాం రా. అమ్మా, పరిహారం మధ్యలో ఆగితే అమ్మ ఆగ్రహానికి గురవుతారు. అత్తయ్య, ఎంత రక్తం పోతుందో చూడండి. వాడు నొప్పి తట్టుకోలేడు అత్తయ్య. మనమే ఏదైనా చెయ్యాలి అత్తయ్య. పూజారేమో గుడి దాటిపోకూడదు అని చెప్తున్నారు. నాకేం కాలేదమ్మా, నేను చూసుకుంటాను కదా. అత్తయ్య, పరిహారం పూజ వీటన్నిటికంటే మన అల్లుడి ప్రాణాలే మనకి ముఖ్యం. కళ్ళు తిరుగుతుంటే ఏమి తినకూడదని చెప్తున్నారు. మరి అల్లుడు ఎలా ఈ పూజను పూర్తి చేయగలడు అనుకుంటున్నారు? మేకు గుచ్చుకుంది, కాలు సెప్టిక్ అవుతుంది. మనము రిస్క్ తీసుకోకూడదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అల్లుడు, నువ్వు బయలుదేరు, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా. ఎందుకు బావా ఎంత కష్టపడుతున్నావు? మనకిదంతా వద్దు. రా బావా, మన హాస్పిటల్కి పోదాం ప్లీజ్. ఝాన్సీ అమ్మ, మీరే చెప్పండి ఝాన్సీ అమ్మ. రవి ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు జాను, నేను పరిహారం పూర్తి చేస్తాను. పరిహారం ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు అల్లుడు, చెప్పేది వినలుడు, వెళ్దాం పదా. పర్వాలేదు మావయ్య. అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. మొదలు పెట్టింది పూర్తి చేసే తీరాలి. అలా జరిగితే మరింత ఆపద వచ్చే అవకాశం ఉంటుంది. బేబీ, నీకంటే నాకు పరిహారం ఎక్కువ కాదు. అలా జరగడం వల్ల ఏం కాదు. నువ్వు బయలుదేరు, మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాం. డాక్టర్ కొంచెం త్వరగా రండి. డాక్టర్ త్వరగా రండి. బంగారి నువ్వెక్కడికి వెళ్ళావు? సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వీల్లేదని తెలుసు జాన్సమ్మ. అందుకే నేనే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాను.